వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జై రియాక్ట్స్ ఫన్నీ మీమ్స్ చూడబోతున్నాం ఈ రోజు. చలో అండ్ yes వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే అండ్ ఆబ్వియస్లీ లైక్ చేయడం మర్చిపోకండి. చలో వావ్ వస్తున్నాయి ప్యాంట్, ముందే చెత్త కూడా ఉంది భయ్, అట్లా నడుచుకుంటూ వచ్చేసేయండి. ఆ జోబులు చూసిరా, ఐ మీన్ పాకెట్స్ ఎవరు తయారు చేస్తున్నాయి ఇట్లాంటివి? పర్మిషన్ ఉందా మీ దగ్గర? జీన్స్ ప్యాంట్లు అని చెప్పి చీపుర్లు అమ్ముతున్నారు, చీపుర్లు. పంపా చంపా పంపా జంపా. నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా, నీ సైలెన్స్ ఒరిజినల్ క్యాంపా. అబ్బా నేను అందరికి పౌడర్ చంపా చంప పగులుతుంది. వీడు తెలుసు కదా శివ, వీడు సత్య, వాడు గోవింద, వాడు ఇంకో గోవింద, వాడు అడివి. లేటెస్ట్ ఎంట్రీ. అచ్చా అన్ని ఆయన సినిమాలు. ఇది బూత్. నువ్వేంటి కంపెనీయా? సర్కార్ సర్కార్. ఏదో పెద్ద దొంగల ముఠ అన్నమాట. చూడు వీడు తెలుసు కదా శివ, అన్ని. వీడు సత్య. ఈ సీన్ నిజంగా చూసాం కానీ దాంట్లో ఇంత మీనింగ్ ఉందని ఈ రోజు తెలిసింది. అదే మ్యాజిక్. హెల్త్ ఫంక్షన్, అదో హల్దీ ఫంక్షన్ కింద, ఓ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ ఫంక్షన్ ఏమో. అందుకే ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది. నెవర్ లెట్ దెమ్ నో యువర్ నెక్స్ట్ మూవ్. वेरी गुड निखिल, आप बहुत अच्छा कर रहे हैं. क्या नाम है आपका? सर सिद्धार्थ. सिद्धार्थ जी, आप बताइए, आप ये जो फोटो ओपन करके रखे हैं, बिना माउस को टच किए इस फोटो को जूम करने का फॉर्मूला क्या है? बहुत इजी है. बताइएगा. वेरी गुड निखिल, आप बहुत अच्छा कर रहे हैं. क्या बहुत नाम है ఈజీ आपका? భాయ్, सर सिद्धार्थ. నిజంగా बहुत ఈజీ. మౌస్ ని పట్టుకోకుండా అచ్చా మేబీ సంథింగ్ ఆన్ కీబోర్డ్. వాడు సీదా నువ్వు మొక్క దగ్గరికి పెడితే దట్ ఈస్ జూమ్ అంతే కదా. దానికి నువ్వు మమ్మల్ని టెన్షన్ పెట్టే పరిశాన్ చేసేది ఎందుకు? అంతేగా. రే ఎవర్రా ఇది ఎడిట్ చేసి? మనందరికి కావాల్సింది ఏంటి? ఫ్రీడమ్. 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 ఈగో బ్రో, ఫ్రీడమ్ తీసుకో. ఎగరండి, ఇంకా గాల్లో ఎగరండి, ఫ్రీడమ్ వచ్చేసింది మీకు. కానీ ఆ సీన్ ఎంత సీరియస్గా ఉంటుంది, ఐ మీన్ దట్ ఇంటెన్సిటీ ఇన్ దట్. మొత్తం ఒక ఆయిల్ డబ్బాతో మొత్తం మార్చేశారు. ఇది ఎక్కడ మాసరా మామ? నిన్ను చెప్పడానికి ఈ గొడ్డలు ఎందుకురా, ఈ చేతులు ఎందుకురా, ఈ తొడగొట్టడం ఎందుకురా, ఓ కంటి చూపుతో చంపేస్తా. ట్రోలింగ్ ట్రోలింగ్. ఆ కంటి చూపుతో డైలాగ్ వింటే జై బాలయ్య గుర్తొస్తున్నారేంటి? కానీ ఆయన నిజంగా ఎట్లా బ్లాస్ట్ అయిపోయింది చూడండి. సో నైస్ తొడగొట్టడం ఎందుకురా, క్వాలిటీ క్వాలిటీ, కంటి చూపుతో చంపేస్తా. లాస్ట్ క్వాలిటీ. నిజంగా ఒక మనిషి చనిపోయినట్టు. ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఓ క్యాల్కులేటర్ ఫోటో తీసుకొని అబ్బా అంత ఎర్రోళ్ళు ఉన్నారు. బ్రైట్నెస్, నోటిఫికేషన్లు, కాళ్ళు, ఇంకంతా ఏరోప్లేన్ మోడ్ లో పెడతావేమో. కానీ వాట్ అబౌట్ బ్రైట్నెస్? ఇంద్రనశ్మి డ్యూరింగ్ పవన్ కళ్యాణ్ స్పీచ్. యావరేజ్ పీకే ఫ్యాన్ టిల్ 25 సెప్టెంబర్. కోషి కోషి బొక్కల తోషి బొక్కలతో టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి పైకెళ్ళి చావు. పైకెళ్ళి చావుంటాడేంటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. అవును అట్లే మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. మషి పూషి మాయా శేషి గుండు గీషి సున్నం రాశి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్ట్. ఆ తెలుగు వాళ్ళకి అర్థం కావట్లే, పక్కన ఉన్న తెలుగు ఇక్కడ ఉండి కథంతా నడిపి కామెడీ సీన్ కానీ జపాన్ గొడవే మన కుటుంబం. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. ఇప్పుడు మొత్తం టాపిక్ వదిలేసి నేను ఆ థాట్ లోకి వెళ్ళిపోయినా. అంటే తెలుగు వాళ్ళు పక్క నుండి కూడా తెలుగు అర్థం కావట్లేదు వాళ్ళకి. యావరేజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకు ఇంకా సినిమా చూసినాక ఎక్కువ అయిపోతుంది అది. మనకు రాని భాషని వషియో వషి, మనకు రాంది ఇంకా పట్టుకుంటాం కదా బ్రెయిన్. హలో, నాగార్జున గారిలా ఉంటారు మీరు అని ఎవరు చెప్పారు మీకు? మీకు ఎప్పుడైనా అనిపించిందా పర్సనల్ గా? పర్సనల్ గా అంటే మేడం నాకైతే చిన్న హలో, పాపం ఆమె మీకెప్పుడైనా అనిపించిందా అని అన్నది చూడు. ఆడనే ఐ డిడ్ ఏ మిస్టేక్. అప్పుడే అర్థం చేసుకోవాల్సిందే, అర్థం కాలే.
అడవి మనిషి తల్లి అర్థం కాలే. మా టాయిలెట్ కి పోదాం పదరా లే మై ఫ్రెండ్. నువ్వే నిలబడాలి, నీకోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. నీ గురించి నువ్వే చూసుకో. గునాబాయ్ మోటివేషన్ కోట్స్. ఎవడో రాడు, ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. న్యూ జిగాడ్ అన్లాక్డ్. ఓ అది సీదా మల్టిప్లై చేస్తుంది. నోట్లు ఎన్ని ఉన్నాయని వాడు 500 నోట్స్ ప్లస్ కొట్టిండి. ఏంది సంథింగ్ జుగాడ్ అంటే ఇంకా జుగాడే ఇంకా అంటే 500,000 లెక్కేయకుండా ఇట్లా అనేస్తే అది కౌంట్ అయిపోతుంది అంతే. మీ ఇన్ మై ప్రైమ్ డేస్ ఆ రోజులు బాగుండేవి విత్ జీరో టెన్షన్. ఆ ఐస్ క్రీమ్ ముక్కలు సరిగ్గా పడాల్సిన చోటే పడతాయి. ఓ ఫుడ్ ఫ్యాక్టరీ నిజంగా మస్తు ఉంటుండేది. అవి ఇండియాలో దొరకవు, మనం చూస్తుండే. కానీ లక్షణాలు చేరుకోవడానికి 24 గంటలు పడుతుంది. చాప్మెన్స్ ఐస్ క్రీమ్లన్నీ ఇక్కడే తయారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అదంతా. లీటర్ల ఐస్ క్రీమ్ ప్రతి ఏటా తయారు చేస్తారు. ఆ లక్ష్యం చేరుకోవాలంటే ప్రతిరోజు 50,000 లీటర్ల ఐస్ క్రీమ్ ని ట్యాంకులో నిల్వ చేస్తారు. కనుక క్రీమ్ పొందిన పిల్లులు ఇవే. క్రీమ్ కానీ నిజంగా ఇప్పుడు కూడా ఈ షో నడుస్తుందా? నడిస్తే రోజు చూస్తావయ్యా నేను. ఇంకోటి బేర్ గ్రిల్స్. అది మనమేమో అడవులకి వనవాసం వెళ్ళేటట్టు, అంటే మనమేమో ట్రిప్పులకి వెళ్ళేటట్టు ఆ ఎపిసోడ్లు చూసి అబ్బా ఇట్లా తప్పించుకోవాలన్నమాట. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాం మనం. దట్ ఈస్ సో వాట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్? ఆన్సర్, ఏ పర్సన్ born in car and die outside is called carbon dioxide. Wow. టీచర్ ఆ ఆన్సర్ చూసి నిజంగా ఎట్లా అనుకునేటోళ్ళు, ఏమన్నా టాలెంటెడ్ పూరుగాడు ఉన్నాడు అని అనుకుంటారు. అరే అదే అట్లా పడ్డా. ఆ వాటర్ ఏదో పోసినట్లేదు భయ్యా, వాడు చెయ్యి కూడా కనపడింది సెకండ్ టైం. కొట్టుండి మనం అన్నట్టు నీళ్ళు తీసుకుని. ఒక మాట మాత్రం నిజం, మనోడు నిజంగా సునియోని చూసినట్టుంది బ్రో. రియల్ లైఫ్ సునియో నిజంగా. ఆ పక్కన ఫ్రెండ్ ఎట్లా ఒప్పుకున్నాడు మనోడు రీల్ తీస్తానంటే. సేమ్ బట్ డిఫరెంట్. వన్స్ అగైన్ ది విజనరీ గెటప్ సీను. ఇమోషనల్ డామేజ్. అలా కాదు బ్రో, ఇది తప్పు. ఇకే ఇది ఎప్పుడు అన్నాడు? వీడు నా ఫ్యాన్ కాదు, నా పెద్ద కొడుకు. అకీరా ఫస్ట్ సినిమా సుజితే చేస్తాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కాదు ఇట్లా తమ్ముళ్ళు వేసేటప్పుడు అంటే ఎడిట్ ఇట్లా కొట్టేటప్పుడైనా ఆలోచించారా వాళ్ళు? అంటే ఆయన మీకేమైనా పర్సనల్ గా చెప్పిండా ఇట్లా డైరెక్టర్ కాదు నా పెద్ద కొడుకు, మీరు ఇలా డైరెక్టర్ అనుకుంటే ఎలా అని చెప్పి? ఎట్లా వాళ్ళకి అట్లా అంత కాన్ఫిడెన్స్ ఎడికెళ్ళి వస్తుంది? నా ఎమోజీ చూడండి మళ్ళీ చెమటలు కాదు. ఏం చేస్తారండి వీళ్ళు? అసలు సీజీ ఎవడరా చేసింది? హీరోయిన్ ఫేస్ అంతే. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మై బ్యాక్ ఈజ్ హర్టింగ్. అండ్ కలుద్దాం ఇంకో వీడియోతో. బాయ్.